మీ ముందు చెడు జరుగుతుందా? అయితే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా? ఇస్లాం ఆదేశం ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం బోధక శ్రేష్ఠులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: మీలో ఎవరు చెడును చూస్తారో వారు దాన్ని తన చేత్తో ఆపాలి. అంత శక్తి లేకపోతే నోటితో, అది సాధ్యం కాకపోతే హృదయంతో. ఇది విశ్వాసంలో అత్యంత హీనమైన స్థాయి. సోదర మహాశివులారా, ఇక్కడ చెడును చేత్తో ఆపటం అంటే దాన్ని శక్తి ద్వారా రూపుమాపటం అని ఆదేశం. అయితే చెడును శక్తి ద్వారా రూపుమాపటం ఎలా సాధ్యమవుతుంది? దానికి దైవభక్తి పరాయణత గల నాయకత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే ప్రతి వ్యక్తి చెడును రూపుమాపాలని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఇక మిగిలేది అరాచకమే. అందువల్ల ఆ పని అధికారం గల వారిది. అయితే అధికారం వివిధ పరిధుల్లో, వివిధ కేంద్రాల్లో కేంద్రీకృతమై ఉండటం సాధ్యమే. ఆయా పరిధుల్లో ఎక్కడ అధికారం కేంద్రీకృతమై ఉంటుందో ఆ అధికారం గలవారు మంచివారుగా ఉండేలా చూస్తే వారు చెడును నిర్మూలించటానికి, మంచిని అభివృద్ధి పరచటానికి కృషి చేస్తారు. ఇక ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు రెండవ ఆదేశమైన మాటల ద్వారా నచ్చజెప్పి ఆ చెడు నుండి తనను వారించే ప్రయత్నం చేయాలి. ఇది సాధ్యపడకపోతే కనీసం హృదయంలోనైనా ఆ భావన కలగాలి. అయితే ఈ చివరి స్థితి ఎవరిలోనైతే ఉంటుందో వారిలో విశ్వాసం హీన స్థితిలో ఉంది అని అర్థం. కనుక సోదర మహాశివులారా, చెడును ఆపేందుకు అహర్నిశలు శ్రమించే తత్వాన్ని, ధైర్యాన్ని మనందరికీ ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.